सभी छात्रों को शुभोदय। नाउ आई एम गोइंग टू टीच यू टेक्स्ट बुक 56 to 58 पेजेस टेक्स्ट बुक पार्ट ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. 56 నుంచి 58 పేజెస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ పార్ట్ ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నంబర్ 56 ఓపెన్ చేయండి. చూడండి పేజ్ నంబర్ 56 ఉంది చూడండి. ఇక్కడ ఈ 56 లో ఇక్కడ ఉన్న చూడండి ఆ క్వశ్చన్ పడో అనేది ఉంది చూడండి. ఆ క్వశ్చన్ ఉంది చూడండి. అవి ఇక్కడ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే 56, 57, 58 పేజెస్ లో ఉన్నవి మీరు వింటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వింటూనే మీరు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేసేయాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. అక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా చూడండి పేజ్ నెంబర్ 56 చూడండి. పడో అంటే చదువుము లేదా చదవండి అని అర్థం అన్నమాట. చూడండి ఆ క్వశ్చన్ చూడండి. కవిత పడో और निम्नलिखित भाव किन पंक्तियों में आए हैं, उन पंक्तियों को लिखो. చూడండి కవిత పడో అంటే పోయం. కవిత మీన్స్ వాట్? పోయం. పోయం చదవండి, చదువుము. ఆర్ మరియు నిమ్నలిఖిత్ అంటే క్రింద, నిమ్న అంటే క్రింద, లిఖిత్ అంటే రాయబడిన, క్రింద రాయబడిన భావ్ అంటే భావం. కిన్ పంక్తియోం మే ఆయే హే, ఏ పంక్తుల్లో వచ్చింది అంటే ఏ లైన్స్ లో వచ్చింది. మనకి 10th లెసన్ ఉంది కదా, కబీర్ కే దోహే లెసన్. ఆ దోహే లెసన్ కి సంబంధించిన ఇది టెక్స్ట్ బుక్ పార్ట్. ఇది అంటే ఆ పంక్తుల్లో, ఆ కబీర్ కే దోహే లెసన్ ఉంది కదా, ఆ పంక్తుల్లో ఈ భావం కింద రాయబడిన భావాలు ఏ పంక్తుల్లో ఇవ్వబడ్డాయో ఉన్ పంక్తియోంకో లిఖో, ఆ పంక్తుల్ని రాయండి అని ఇచ్చాడు అనమాట. ఆ పంక్తుల్ని రాయము అని ఇచ్చాడు క్వశ్చన్. చూడండి క్వశ్చన్ ఫస్ట్ చూడండి. కబీర్ నే సమయ సే పూర్వ కామ్ కర్నే కి బాత్ కి హై. కబీర్ నే అంటే కబీర్ దాస్ సమయ సే పూర్వ అంటే సమయానికంటే ముందు. సమయం అంటే టైం, సే అంటే కంటే అని అర్థం. సమయానికి ముందే అనమాట. సమయం కంటే పూర్వ అంటే ముందు, బిఫోర్ అని అర్థం. కామ్ కర్నేకి బాత్ కి హై. కామ్ అంటే వర్క్, కామ్ కర్నేకి బాత్ కి హై పని చేయాలనే మాట చెప్పాడు అనమాట. ఏంటి దీని అర్థం ఏంటి మళ్ళీ చెప్తున్నాను చూడండి. కబీర్ నే సమయ సే పూర్వ కామ్ కర్నేకి బాత్ కి హై అంటే కబీర్ దాస్ సమయం కంటే ముందు అంటే టైం కంటే ముందు అంటే చేయాల్సిన సమయం కంటే ముందు అనమాట పని చేయాలనే విషయం చెప్పారనమాట. అది కబీర్ కి దోహే లెసన్ లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం కదా. ఆ దోహేలో ఏ దోహేకి సంబంధించిన భావం ఇది. ఇప్పుడు నేను చెప్పినది ఈ ఫస్ట్ కబీర్ నే సమయ సే పూర్వ కామ్ కర్నేకి బాత్ కి అంటే సమయం గురించి, సమయం యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక దోహేలో చెప్పారు కబీర్ దాస్. ఆ దోహే ఏంటో, ఆ దోహేకి సంబంధించిన పంక్తులు ఏంటో రాయాలన్నమాట. అవి రాసింది చూడండి. కాల్ కరైసో ఆన్సర్ చూడండి. కాల్ కరైసో आज करेसो अब, పల్మే పర్లై హోయేగో బహురీ కరైగో కబ్ అనే పంక్తుల భావమే ఈ పైన ఇవ్వబడింది అనమాట. ఈ దోహేలు, ఈ దోహే ఉంది కదా, ఈ దోహ యొక్క 2 లైన్స్ భావం అనమాట. ఇది సమయానికి ముందే అంటే టైంకి చేయాల్సిన సమయానికి ముందే పని చేయాలి అని అర్థం. దీని మీనింగ్ అదే అనమాట. ఈ దోహ యొక్క మీనింగ్. సెకండ్ చూద్దాం. दूसरों की बुराई देखने से पहले अपनी बुराई देखो. दूसरों की बुराई అంటే ఇతరుల యొక్క బ్యాడ్నెస్. బురాయి మానే క్యా హై? బ్యాడ్నెస్. देखने से पहले చూడడానికి ముందు. పహలే అంటే బిఫోర్, देखने से पहले చూడడానికి ముందు. అప్నీ బురాయి అంటే అప్నీ అంటే తన యొక్క అని అర్థం. బురాయి బ్యాడ్నెస్, దేకో చూడుము అంటే ఏంటంటే ఎవరైతే ఇతరుల చెడుని, ఇతరుల యొక్క బ్యాడ్నెస్ ని, ఇతరుల యొక్క చెడ్డతనాన్ని చూస్తారో వాళ్ళు తమ యొక్క చెడ్డతనాన్ని చూసుకోవాలన్నమాట. ఇతరుల యొక్క చెడ్డతనాన్ని చూడడానికి ముందు మన యొక్క చెడ్డతనాన్ని చూసుకోవాలన్నమాట. ఇక్కడ కబీర్ దాస్ తన యొక్క చెడ్డతనాన్ని చూసుకున్నాడు అనమాట.
అది చూసుకుంటూనే ఆ దోహే చెప్పాడు. చూడండి, ఆ మీనింగ్ వచ్చి ఆ భావం వచ్చే దోహా ఏంటి? ఆల్రెడీ మనం దోహేలు నేర్చుకున్నాం కదా. ఆ మీనింగ్ వచ్చే దోహా ఏంటి? ఇక్కడ రాసింది చూడండి. బురా జో దేకన్ మై చలా, బురానా మిలియా కోయి, జో దిల్ కోజా ఆపనా ముజ్సా బురానా కోయి. చూడండి, బురా జో దేకన్ మై చలా అంటే బురా అంటే బ్యాడ్, అంటే బ్యాడ్ పర్సన్ అని అనమాట. ఇక్కడ బ్యాడ్ అంటే ఏంటి? బ్యాడ్ పర్సన్. జో దేకన్ మై చలా, చలా అంటే వెంట్, ఆ వెంట్ సచ్ ఏ బ్యాడ్ పర్సన్. నేను ఒక బ్యాడ్ పర్సన్ వెతకడానికి వెళ్ళాను, సెర్చ్ చేయడానికి, వెతుకుతూ వెళ్ళాను అనమాట. బురానా మిలియా కోయి, అసలు బ్యాడ్ పర్సన్ అనేవాడే మిలియా నా కోయి అంటే ఫైండ్ అవుట్ చేయలేదన్నమాట. నాట్ ఫౌండ్. మిలియా కోయి అంటే కోయి నహి మిలా, ఎవరూ లభించలేదన్నమాట, ఎవరూ దొరకలేదన్నమాట. అంటే చెడ్డ వ్యక్తి ఎవరు కూడా కనపడలేదు. జో దిల్ కోజా ఆపనా, దిల్ అంటే హార్ట్, కోజా ఆపనా అంటే అప్నే దిల్కి కోసినేసి, అంటే తన యొక్క మనసుని వెతుక్కుంటే అప్పుడు తెలిసిందనమాట. ముజ్సా బురానా కోయి, నాకంటే చెడ్డవాడు ఎవరు లేరు అని. అందుకనే ఆ భావం ఏంటి? దాని భావం ఇతరుల చెడ్డతనాన్ని వెతకడానికి చూడడానికి ముందు, ఇతరులలో చెడ్డతనాన్ని చూడడానికి ముందు తమ యొక్క చెడ్డతనాన్ని చూసుకోవాలన్నమాట. అసలు మనం ఎంత చెడ్డవాళ్ళం, మనం అంత మంచి వాళ్ళమా, మనం చెడుని వెతకడానికి వెళ్తున్నాం, మనలో చెడు లేదా అని మనల్లో మనం చెడుని వెతుక్కోవాలన్నమాట ముందు. అంటే ఇక్కడ ఈ దోహాలో ఏం తెలిసింది? ఇతరుల చెడ్డ వ్యక్తిని వెతకడానికి వెళ్తే తనకంటే చెడ్డవాడు లేడని అర్థమైందన్నమాట. మనసులో వెతుక్కుంటే, తన మనసులో తను వెతుక్కుంటే. థర్డ్ చూడండి, दूसरों की भलाई करने वाला ही बड़ा आदमी है. दूसरों की అంటే ఇతరులు యొక్క భలాయి అంటే వెల్ఫేర్ అంటే క్షేమము, మంచి అని అర్థం అనమాట. ఇక్కడ వెల్ఫేర్ సంక్షేమము అని అర్థం. ఇతరుల యొక్క సంక్షేమం అంటే ఇతరులకి మంచి అన్నమాట. కర్నే వాలా హి మంచి చేసేవాడే బడా ఆద్మీ హే, పెద్ద మనిషి అని అర్థం. ఆద్మీ అంటే మ్యాన్, బడా ఆద్మీ అంటే పెద్ద మనిషి. అంటే పెద్ద మనిషి అంటే ఇక్కడ ఏంటి? గొప్ప మనిషి అని అర్థం, గొప్ప వ్యక్తి అని అర్థం అనమాట. అంటే ఇతరుల క్షేమం కోసం ఆలోచించేవాడే, ఇతరులకి హితవు చేసేవాడే గొప్ప వ్యక్తి అన్నమాట. ఆ భావం వచ్చే దోహ ఏంటి? మనకి కబీర్ కే దోహేలో ఉన్న, కవితా పాటలో ఉన్న ఏ దోహే భావం ఇది. ఆ దోహ కూడా రాసింది. బడా హువా తో క్యా హువా, జైసే పేట్ ఖజూర్, పంతి కో ఛాయా నహీ, ఫల్ లాగై అతి దూర్. చూడండి, బడా హువా తో క్యా హువా, గొప్పవారైతే ఏమైంది, పెద్దవారు అయితే ఏమైంది? జైసే పేడ్ ఖజూర్. ఫర్ ఎగ్జాంపుల్ పేడ్ ఖజూర్, ఖజూర్ కా పేడే అంటే ఖర్జూరపు చెట్టు ఉంది, అంటే డేట్స్ ట్రీ ఉంది. ఖజూర్ కా పేడ్ అంటే ఏంటి? డేట్స్ ట్రీ, ఖర్జూరపు చెట్టు అనమాట. ఖర్జూరపు చెట్టు ఉంది. పంతికో ఛాయా నహి అంటే ఒక పేరుతో పంతికో ఛాయా నహి దేతా హై. ఛాయ అంటే షాడో ఆర్ షేడ్ అని అర్థం, నీడ అని అర్థం తెలుగులో. పంతి అంటే ట్రావెలర్ అనమాట. ట్రావెలర్స్ కి ప్రయాణం చేస్తూ, అంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి, వాళ్ళు అలసిపోతే గనక వాళ్ళకి ఛాయా నహీ దేతా హై, నీడనివ్వదు. ఏ చెట్టు నీడనివ్వదు? ఖజూర్ కా పేడు, ఖర్జూరపు చెట్టు. ఎందుకంటే అది పొడుగ్గా ఉంటుంది, ఆకులు ఎక్కడో ఉంటాయి, ఫ్రూట్స్ ఎక్కడో ఉంటాయి, అందుకని అది నీడనివ్వలేదన్నమాట. అంటే పెద్దగా ఉంది, చూడడానికి పెద్దగా ఉంది, కానీ అది నీడనివ్వదన్నమాట. ఫల్ లాగై అతి దూర్, ఫలాలు కూడా చాలా దూరంలో ఉన్నాయన్నమాట, చాలా ఎత్తులో ఉంటాయి ఫ్రూట్స్ కూడా. ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంటుంది కదా చెట్టు, ఎక్కడో పై కంటే ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. మన చేతికి అందం అనమాట. మనం కాకలేసి కోసుకుని తిందామంటే మనకి చేతికి అందం. అంటే అది పెద్దగా కనిపిస్తుంది, కానీ అది నీడని ఇవ్వదు. ఫ్రూట్స్ తినడానికి కూడా, దాని ఫ్రూట్స్ కూడా మనం తినడానికి ఇవ్వదన్నమాట. అంటే అందం అన్నమాట దాని ఫ్రూట్స్ మనకి కోసుకుని తినడానికి. అంటే ఇక్కడ ఈ చెట్టుని ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు అనమాట. పెద్దగా కనిపిస్తే సరిపోదు. ఎవరు పెద్ద వ్యక్తి అని చెప్పుకుంటారు, గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటారు? ఎవరైతే ఇతరులకి హితవు చేస్తారో, దూసరోంకి బలాయి కర్తా హే, ఓహ్ బడా ఆద్మీ హే, అతడే గొప్ప వ్యక్తి అన్నమాట. ఇతరుల సంక్షేమం కోసం పాటుపడేవాడే, ఇతరులకి హితవు చేసేవాడే, ఇతరులకు ఉపకారం చేసేవాడే, ఇతరుల కోసం పాటుపడేవాడే
గొప్ప వ్యక్తి అన్నమాట. పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు అనమాట. అయితే పెద్ద మనిషి అని అంటారు. పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అని చూడడానికి పెద్దగా ఉంటే సరిపోదు, పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు, చూడడానికి పెద్ద మనిషిగా ఉంటే సరిపోదు. అతను ఏం చేయాలి? ఎవరు నిజమైన పెద్ద మనిషి, నిజమైన గొప్ప వ్యక్తి, ఎవరైతే ఇతరులకు ఉపకారం చేస్తారో వాళ్ళే గొప్ప వ్యక్తులు అనమాట. ఇతరుల క్షేమం కోసం పాటుపడుతూ ఉంటారో, ఇతరులకి హితవు చేయడానికి పాటుపడుతూ ఉంటారో వాళ్ళే గొప్ప వ్యక్తులు అనమాట. దీని భావం అదే అనమాట. ఆ భావానికి ఈ దోహ అనమాట. ఈ దోహ యొక్క భావం ఇదనమాట. నెక్స్ట్ మనం 4th భావానికి వెళ్దాము. 4th దోహ చూడండి. హమే మధుర్ వచన్ బోల్నే చాహియే. హమే మధుర్ వచన్, హమే అంటే మనము అని అర్థం. మనం మధుర్ వచన్ అంటే తీయని మాటలు అని అర్థం. స్వీట్ వర్డ్స్ అన్నమాట. మధుర్ వచన్ అంటే ఏంటి? స్వీట్ వర్డ్స్ బోల్నే చాహియే, మాట్లాడవలెను అని అర్థం అనమాట. మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంట? స్వీట్ వర్డ్స్ మాట్లాడాలన్నమాట. తీయని మాటలు మాట్లాడాలన్నమాట. అంటే ఏంటి తీయని మాటలు అంటే? మంచిగా మాట్లాడాలి అని అర్థం. ఇది భావం. దాని యొక్క దోహ ఏంటి? ఆ భావానికి సంబంధించిన మనకి కబీర్ కే దోహేలో ఏ పంక్తులు భావం ఇది? ఏ భావం ఇది? ఆమె మధుర్ వచన్ బోల్నే చాహియే అనే భావం ఏ పంక్తుల భావం? అది చూడండి. ఆ పంక్తులు ఏంటో ఇక్కడ రాసాను చూడండి. ఐసీ బానీ బోలియే मन का आपा खोई, आवरण को शीतल करे आँखों शीतल होई. చూడండి, ఐసీ బాణి బోలియే అంటే ఐసీ వాణి. బాణి అంటే ఏంటి? వాణి అంటే ఏంటి? వర్డ్, వాయిస్ అన్నమాట, మాట అని అర్థం అనమాట. అలాంటి మాటలు మాట్లాడాలన్నమాట. బోలియే మాట్లాడండి, అలాంటి మాటలు మాట్లాడండి, అలాంటి వర్డ్స్ మాట్లాడండి. ఎలాంటి వర్డ్స్? మన్కా ఆపా కోయి అంటే अपने मन का आपा మీన్స్ అహంకార్ కోకర్, అహంకారాన్ని పోగొట్టుకుని, మనసులోని అహంకారాన్ని పోగొట్టుకుని అంటే అహంకార్ రహిత్ వాణి బోల్ని चाहिए, అహంకార్ రహిత్ మీఠీ వచన్ బోల్ని चाहिए. అహంకారం లేకుండా తీయని మాటలు మాట్లాడాలన్నమాట. అహంకారం పోగొట్టుకుని మనం అహంకారం లేకుండా మనం తీయని మాటలతో మాట్లాడాలంటే మంచిగా మాట్లాడాలన్నమాట. ఏదైనా హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు అనమాట. మన మాటల వలన ఇతరులకి హ్యాపీనెస్ అనేది కలగాలన్నమాట, హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. చూడండి, ఔరన్ కో శీతల్ కరే ఉన్సే ఉస్ వాణి సే, ఆ వాణితో అనమాట, ఆ వర్డ్స్ వల్ల అనమాట. ఉన్ వచనం సే, ఆ వచనాల వలన, ఆ వర్డ్స్ వలన, ఆ మాటల వలన. ఔరన్ కో శీతల్ కరే, ఔరన్ అంటే దూసరే, అదర్స్ అనమాట. అదర్స్ ని శీతల్ కరే, కూల్ గా చేయాలన్నమాట. శీతల్ అంటే ఏంటి? కూల్. ఇతరులను కూల్ చేయాలన్నమాట. అంటే ఏంటి? ఇతరులు హ్యాపీగా ఉండాలన్నమాట, హ్యాపీగా చేసేటట్టు ఉండాలన్నమాట. మన మాటలతో ఇతరులకి హ్యాపీనెస్ అనేది కలెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళు సంతోషపడే విధంగా మాట్లాడాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు అని అర్థం అనమాట. దానివల్ల వాళ్ళని ఆ మాటలతో ఏం చేయాలి? హ్యాపీనెస్ అనేది కలెక్ట్ చేయాలన్నమాట. ఆపు హోం శీతల్ హోయ్, ఆ మాటల వల్ల ఏమవుతుంది? ఆపు శీతల్ హోయ్, आप भी आनंदित होना चाहिए और दूसरे लोग भी आनंदित होना चाहिए. ఆ మాటల వలన మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకా ఇతరులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. అలాంటి మాటలు మాట్లాడాలి అంటే తీయని మాటలు మాట్లాడాలన్నమాట. ఎంతో మంచిగా ఇతరులతో మంచిగా మాట్లాడాలన్నమాట. ఈ దోహ యొక్క మీనింగ్ అది, భావం ఇదన్నమాట. పైన హమే మధుర్ వచన్ బోల్నే చాహియే అనే భావం యొక్క పంక్తులు ఇవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ క్వశ్చన్ చూడండి. దోహా ధ్యాన్ సే పడో, नीचे दिए दोहे को क्रम से लिखो. दोहा ध्यान से पढ़ो. दोहाని ధ్యాన్ సే కాన్సన్ట్రేషన్ తో చదువుము. నీచే దియే అంటే క్రింద ఇవ్వబడిన దోహేకో, దోహాని క్రమ్ సే లిఖో, క్రమంలో రాయము, ఆర్డర్ లో రాయము అని అర్థం. ఔరన్ కో శీతల్ కరై, మన్ కా ఆపా ఖోయి, ఐసీ బాణి బోలియే ఆపుహుం శీతల్ హోయి. చూడండి, ఇవి దోహాని మనకి జంబుల్ చేసి ఇవ్వడం జరిగింది. ఏం చేయడం జరిగింది? జంబుల్ చేయడం జరిగింది. దోహాలో సెంటెన్సెస్ ని మనకి జంబుల్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ దోహాని క్రమంలో పెట్టాలన్నమాట, మీనింగ్ ఫుల్ గా ఉండేటట్టు క్రమంలో పెట్టాలన్నమాట.
చూడండి, ఔరన్కో శీతల్ కరే మనకా ఆపా కోయ్, ఐసీ బానీ బోలియే ఆపుం శీతల్ హోయ్. ఫస్ట్ ఏ సెంటెన్స్ వస్తుంది ఇక్కడ? ఐసీ బానీ బోలియే అనేది వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఐసీ బానీ బోలియే, ఇది వస్తుంది ముందు. ఐసీ బానీ బోలియే, అలాంటి వాణి మాట్లాడాలన్నమాట. ఐసీ బాతే కర్నీ చెయ్యే, బోల్ని చెయ్యే, అలాంటి మాటలు మాట్లాడాలన్నమాట. ఐసీ బానీ బోలియే. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది వన్. ఇది నెక్స్ట్ ఇది మన్కా అప్పా కోయ్, ఇది మన్కా ఆపా కోయ్. నెక్స్ట్ ఇది వస్తుంది, ఔరన్కో శీతల్ కరే. నెక్స్ట్ లైన్ లో ఔరన్ को शीतल करे. తర్వాత ఆపుహుం శీతల్ హోయ్. తర్వాత ఫోర్త్ ఆపుహుం శీతల్ హోయ్. ఇది చూడండి. ఇప్పుడు జంపులు చేసింది మనకి ఆర్డర్ లో పెట్టడం జరిగింది. ఆర్డర్ లో పెట్టి రాశాను చూడండి. ఐసీ బానీ బోలియే मन का आपा कोई, औरन को शीतल करई ఆపు శీతల్ హోయ్. అది క్రమంలో పెట్టాను కదా, ఆర్డర్ లో పెట్టాను కదా. మనం ఇప్పుడు నెక్స్ట్ లిక్కోకి వెళ్దాము. నెక్స్ట్ పేజ్ లో ఇవ్వబడిన 56th పేజ్ మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ 57th పేజ్ లో ఉన్న లికోకి వెళ్దాము. లికో మనం ఇప్పుడు లికోకి సంబంధించినవి నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 57. చూడండి, 57 లో ఉన్న లికో క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద లికోకి సంబంధించినవి. మీరు వింటూ ఏం చేయాలంటే ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. లికో టెక్స్ట్ బుక్ లో 57th పేజ్ లో ఉన్నాయి. లికో అంటే రాయము లేదా రాయండి అని అర్థం. రాయము. ఆ క్వశ్చన్ చూడండి, నీచే దియే గయే ప్రశ్నకి ఉత్తర్ లికో. నీచే దియే గయే అంటే క్రింద, నీచే అంటే ఏంటి? క్రింద. దియే గయే క్రింద ఇవ్వబడిన ప్రశ్నకి ఉత్తర్, క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్. ఉత్తర్ మానే ఆన్సర్స్. లికో రాయము అంటే క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకి జవాబులు రాయము అని అర్థం అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కబీర్ దాస్ నే పల్ మే పర్లై హోయేగో క్యూం కహా హోగా. కబీర్ దాసు పల్ మే పర్లై హోయేగో. మనకి కబీర్ దాస్ దోహేలో చెప్పాడు మనకి పల్ మే పర్లై హోయేగో అని. పల్ మే మీన్స్ వాట్? పల్ మానే క్షణము. పల్ మే అంటే లో అన్నది, క్షణంలో. పర్లై అంటే ప్రళయ్. హోయగో అంటే హో జాయేగా అని అర్థం. క్షణంలో ప్రళయం అవ్వబోతుంది అంటే క్షణంలో ప్రళయం రావచ్చు, అవ్వచ్చు అని అర్థం అనమాట. క్యూమ్ అలా అని క్యూమ్ వై. కహా హోగా ఎందుకు చెప్పి ఉండొచ్చు. కహా అంటే చెప్పాను అని అర్థం. ఎందుకు చెప్పి హోగా ఉండవచ్చు, ఎందుకు చెప్పి ఉండొచ్చు అలాగా. పల్మే పర్లై హోయేగో అని కబీర్దాసు క్షణంలో ప్రళయం రావచ్చు అని ఎందుకు చెప్పి ఉండొచ్చు అంటే, ప్రళయం అంటే డిజాస్టర్స్ అన్నమాట. తెలుగులో ప్రళయము అని అంటారు. అంటే సునామీ అని, సునామీ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సునామీ లాంటివి, వరదలు ఇలాంటివి అనమాట. ఇలాంటివి క్షణంలో రావచ్చు, ప్రళయం రావచ్చు, వచ్చి మొత్తం ప్రళయం రావచ్చు, వచ్చి అంతా కూడా ముగిసిపోవచ్చు అని అర్థం అనమాట ఇక్కడ. అని ఎందుకు చెప్పి ఉండొచ్చు దోహాలో. చూడండి ఆన్సర్ చూడండి. కబీర్దాస్ సంత కవి. కబీర్దాస్ ఎలాంటి కవి? సంత కవి. సంతం అని సెయింట్, సాధువు అని అర్థం తెలుగులో. సెయింట్, సేజు అని అర్థం.
సంత కవి, సెయింట్ కవి అనమాట. కవి మీన్స్ పోయిట్ అంటే సాధువు ప్లస్ కవి కూడా అనమాట ఈయన. ఇంకా వే బడే సమాజ్ సుధారక్ బీతే. వే అంటే వారు అని అర్థం, బడే అంటే గొప్ప అనర్థం, పెద్ద గొప్ప అనర్థం. గొప్ప సమాజ్ సుధారక్ బీతే. సమాజ్ అంటే సొసైటీ, సమాజము. సుధారక్ బీతే అంటే సుధారక్ బీతే అంటే సంఘ సంస్కర్త కూడా అని అర్థం అనమాట. సమాజ్ సుధారక్ అంటే ఏంటి? సంఘ సంస్కర్త అని అర్థం అనమాట. అంటే సోషల్ రిఫార్మర్ అని అర్థం ఇంగ్లీష్ లో. సమాజ్ సుధారక్ అంటే ఏంటి? సోషల్ రిఫార్మర్ అని అర్థం. బి అంటే ఆల్సో అని అర్థం, కూడా అనమాట. అంటే సంఘ సంస్కర్త కూడా ఈయన సంత కవి మరియు ఇంకేంటి గొప్ప సంఘ సంస్కర్త కూడా అనమాట. ఎవరు? కబీర్దాస్. వే అచ్చీ తరహ, ఆయన బాగా, వే అంటే వారు అని అర్థం. అచ్చీ తరహ బాగా, జాంతే తేకి బాగా తెలుసు, ఆయనకి బాగా తెలుసు అనమాట. ఏం తెలుసు? కి అంటే ఏమనగా అని అర్థం. ఈ చోటికి అంటే జాంతే తేకి యహ్ సంసార్, యహ్ అంటే దిస్ అని అర్థం, ఇది అని అర్థం, ఇది ఈ అని అర్థం. సంసార్ అంటే ప్రపంచము అని అర్థం. ద వరల్డ్ అని అర్థం. సంసారం అంటే ఏంటి? ద వరల్డ్, ప్రపంచము అని అర్థం. ఈ ప్రపంచము, దిస్ వరల్డ్ అని అర్థం. ఈ ప్రపంచము అశాశ్వతమైనది. శాశ్వతం కాదు ఈ ప్రపంచం అనేది. ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు, శాశ్వతంగా అలా ఉండిపోదు అనమాట. ఎప్పటికీ అలా ఉండిపోదు అనమాట ఈ ప్రపంచం అనేది. శాశ్వతమైనది. యహ అంటే హియర్, ఇక్కడ అని అర్థం. సదా కేలియే అంటే ఎల్లప్పుడు. సదా అంటే ఆల్వేస్ అని అర్థం, ఎల్లప్పుడు కొరకు కూడా అంటే ఎల్లప్పుడు కూడా. కోయి బి ఎవరు కూడా. జీ నహి సక్తా జీవించలేరు. జీ నహి సక్తా అంటే ఏంటి? కెనాట్ లివ్, జీవించలేరు. ఎవ్వరు కూడా ఎప్పుడు జీవించి ఉండలేరు అనమాట. అంటే ఎప్పటికీ మనం జీవించి ఉండవు అనమాట. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని అంటారు. అంటే జన్మించిన వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే అనమాట. ఎప్పటికీ అలా ఉండిపోమన్నమాట మనం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా, ఏ మనిషి కూడా అలా బ్రతికి ఉండడు అనమాట, జీవించి ఉండడు అనమాట. ఏదో ఒక రోజున చనిపోవలసిందే పుట్టిన ప్రతి వారు కూడా. ఇస్లియే ఇందువల్ల, అగిలే పల్మే, ఇస్లియే అగిలే పల్మే. అగిలే అంటే నెక్స్ట్, తరువాత అని అర్థం. పల్మే క్షణంలో, తరువాత క్షణంలో, తర్వాత సెకండ్ లో. ప్రళయ హోజాయితో ప్రళయమే అయిపోతే గనక నెక్స్ట్ సెకండ్ లోనే ప్రళయం వచ్చేస్తే ఏమవుతుంది? జాయితో హోజాయితో కుచ్ నహీ బచేగా, ఏమీ మిగలదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు అనమాట. నెక్స్ట్ మినిట్ లోనే ఒకవేళ ప్రళయం వచ్చేస్తే ఏమీ మిగలదు అనమాట. ఈ ప్రపంచం అనేది అశాశ్వతమైనది. ఇక్కడ ఎవరు కూడా ఎల్లకాలం జీవించి ఉండరు అనమాట. అందువల్ల మనం ఏం చేయాలి? ఎప్పటి పని అప్పుడు చేయాలన్నమాట. సమయ పర్ కామ్ కన్నా చేయాలి, టైంకి పని చేసుకోవాలన్నమాట. మనం ఏది పోస్ట్ పోన్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ సెకండ్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఛాయా దేనే వాలే పేడోं के नाम लिखो. ఛాయా దేనే వాలే అంటే నీడ. ఛాయ మీన్స్ షాడో ఆర్ షేడ్ అని అర్థం. షాడో అని అర్థం అనమాట. నీడ. ఛాయ అంటే ఏంటి? షాడో, నీడ. ఛాయా దేనేవాలే నీడనిచ్చే, దేనేవాలే అంటే ఇచ్చే. పేడోంకి నామ్, పేడ్ మానే ట్రీస్, ట్రీస్. నేమ్స్, నామ్ మానే నేమ్స్, లిక్కో రాయము అంటే నీడనిచ్చే చెట్లు పేర్లు రాయము అని అర్థం అనమాట. చూడండి నెక్స్ట్ ఆన్సర్ చూడండి. అక్సర్ అధికతర్ పేడ్ ఛాయ దేనే వాలా హీ హోతే హై. అక్సర్ అంటే ఆఫెన్, యూజువల్లీ, జనరల్లీ అని అర్థం అనమాట. యూజువల్లీ, జనరల్లీ అని అర్థం. ఆఫెన్. అధికతర్ అంటే మోస్ట్లీ, ఎక్కువ అంటే ఎక్కువగా, ఎక్కువ శాతం అనమాట. పేడ్ చెట్లు అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రీస్ అనమాట. పేడ్ అంటే ఏంటి? ట్రీస్. మోస్ట్ ఆఫ్ ది ట్రీస్. ఛాయా దేనే వాలే హీ
होते हैं నీడనిచ్చేవిగా షేడ్నిచ్చేవిగానే ఉంటాయన్నమాట షాడోనిచ్చేవిగానే ఉంటాయన్నమాట నీడనిచ్చేవిగానే ఉంటాయి ఎక్కువ చెట్లు ఎక్కువ శాతం చెట్లు ఎలా ఉంటాయి నీడనిచ్చేవిగానే ఉంటాయి ఎక్కువ శాతం చెట్లు నీడని ఇస్తాయి అన్నమాట ఉన్మి వాటిలో ఆమ్ ఆమ్ అంటే మ్యాంగో అంటే మామిడి చెట్టు ఇమలి టామరిండ్ చింత చెట్టు అమరుద్ అంటే గోవా జామ చెట్టు ఇంకా బరగద్ మన బనియన్ ట్రీ బరగద్ మనకి బనియన్ ట్రీ అనమాట మర్రి చెట్టు ఇది బాగా నిండిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది బనియన్ ట్రీ అనేది మర్రి చెట్టు అనేది నెక్స్ట్ పీపల్ మనం పీపల్ ట్రీ అని కూడా అంటారు అంటే రావి చెట్టు అనమాట నీమ్ అంటే నీమ్ ట్రీ వేప చెట్టు జామున్ అంటే బ్లాక్ ప్లమ్ అని అర్థం బ్లాక్ ప్లమ్ ట్రీ అనమాట అంటే ఏంటి నేరేడు చెట్టు జామున్ అంటే ఏంటి నేరేడు చెట్టు అనమాట ఆది ఎట్సెట్రా ఛాయా దేనే వాలే కుచ్ పేడే నీడనిచ్చే కొన్ని ట్రీస్ అనమాట కొన్ని చెట్లు అనమాట ఒకసారి చూడండి తెలుగులో ఈ ట్రీస్ నేమ్స్ ఒకసారి చెప్తాను ఆమ్ అంటే మామిడి చెట్టు అనమాట ఇమలి అంటే ఏంటి చింత చెట్టు అమరుద్ అంటే జామ చెట్టు బరగద్ అంటేనేమో మర్రి చెట్టు పీపల్ అంటేనేమో రావి చెట్టు నీమ్ అంటే వేప చెట్టు జామున్ అంటే నేరేడు చెట్టు అనమాట ఆది అంటే ఎట్సెట్రా ఇవన్నీ కూడా నీడనిచ్చే కొన్ని చెట్లు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ హమే అప్నే సాథియోं के साथ आपस में कैसा व्यवहार करना चाहिए हमें अपने साथियों के साथ మనము అప్నే సాథియోं के साथ మనతో పాటు ఉండేవాళ్ళు సాథి అంటే ఏంటి ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా మనతో పాటు ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ శాతం ఎక్కువ టైం మనతో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళనే సాథియా అంటారు అంటే ఏంటి ఫ్రెండ్స్ అని అంటారు సాథియా అని అంటారు అనమాట ఫ్రెండ్ అండ్ సాథియోं के साथ మన ఫ్రెండ్స్ తో అనమాట మనతో పాటు ఉండే వాళ్ళతోనూ మన ఫ్రెండ్స్ తో అనమాట ఆపస్ అంటే మ్యూచువల్లీ అని అర్థం పరస్పరము అని అర్థం పరస్పరము కైసా వ్యవహార్ కన్నా చాయి ఎలా బిహేవ్ చేయాలి ఎలా వ్యవహరించాలి మనతో పాటు ఉండే వాళ్ళతో మన ఫ్రెండ్స్ తో ఎలా వ్యవహరించాలి ఎలా బిహేవ్ చేయాలి అని అర్థం అనమాట క్వశ్చన్ అర్థం ఆన్సర్ చూడండి హమే అప్నే సాథియోं के साथ మనము మన ఫ్రెండ్స్ తో ఆపస్ మే పరస్పరము మ్యూచువల్ గా అచ్చ వ్యవహార్ కన్నా చేయాలి మంచిగా బిహేవ్ చేయాలి మంచిగా వ్యవహరించాలి మనతో పాటు ఉండే వాళ్ళతో మన ఫ్రెండ్స్ తో అనమాట ఇస్కే లియే దీని కొరకు హమే పహలే మనము ఫస్ట్ ఏం చేయాలి పహలా అంటే ఫస్ట్ ఏం చేయాలి మధుర్ వాణిని బోలా ఉత్తమ హే మధుర్ వాణిని అంటే తీయగా మాట్లాడడం అనేది మధురమైన మాటలతో మాట్లాడడం అనేది ఉత్తమమైనది అంటే తీయగా మాట్లాడాలన్నమాట స్వీట్ గా మాట్లాడాలంటే ఇక్కడ తీయగా మాట్లాడడం అంటే మంచిగా మాట్లాడాలి మన మాటలు ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి హర్ట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట మన మాటలు అలా తీయగా మాట్లాడాలన్నమాట మంచిగా మాట్లాడడాన్ని ఏమంటారు తీయగా మాట్లాడుతుంది అని అంటారు అనమాట తీయని మాటలు అంటారు అవి ఉత్తమం అనమాట ఇస్సే దీనితో హమారి బాతేం మన మాటలు హమారి అంటే మన యొక్క బాతేం మాటలు సుననే వాలే వినేవాళ్ళు సుఖ్ మిల్తా హే సుఖం లభిస్తుంది దీంతో తీయని మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది వినేవాళ్ళకి ఎలా ఉంటుంది వినసంపుగా ఉంటుంది ఇంకా వాళ్ళకి సుఖం అనేది లభిస్తుంది అంటే హ్యాపీనెస్ అనేది లభిస్తుంది అనమాట మనం తీగా మంచిగా మాట్లాడితే ఏముంటుందంటే వాళ్ళ మనసుకి హ్యాపీనెస్ అనేది ఆనందం అనేది కలుగుతుంది అనమాట వహబీ ఖుష్ హోతా హై అతడు వహ అంటే అతడు లేదా ఆమె అని అర్థం అతడు ఆమె అని అర్థం అతడు లేదా ఆమె కూడా ఏమవుతారు ఖుష్ హోతా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అంటే వినేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇంకా ఔర్ హమ్ బి మరియు మనం కూడా హమ్ బి అంటే మనము కూడా ఖుష్ రసక్తే హ్యాపీగా ఉండగలం అనమాట మనము హ్యాపీగా ఉండగలము ఆ వినేవాళ్ళకి కూడా హ్యాపీనెస్ అనేది కలుగుతుంది అనమాట ఆనందం అనేది కలుగుతుంది అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనమాట యహీ అచ్చా వ్యవహార్ కర్నేకా పెహలా కదం హే ఇది మంచిగా బిహేవ్ చేయడం అనేది మంచిగా వ్యవహరించడానికి పెహలా కదం పెహలా అంటే ఫస్ట్ కదం అని స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మంచిగా వ్యవహరించడానికి మంచిగా బిహేవ్ చేయడానికి మన గుడ్ బిహేవియర్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి మధుర్వాణి మధురమైన మాటలు అనమాట తీయని మాటలే ఫస్ట్ స్టెప్ అనమాట సరే అర్థమైంది కదా అందరికీ ఇది కూడా
మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ క్వశ్చన్, तुम अपना काम समय पर करते हो. నువ్వు నీ యొక్క, తుమ్ అంటే యు అనర్థం, అప్నా అంటే నీ యొక్క, కామ్ అంటే వర్క్, సమయ్ పర్ కర్తే హో టైం కి చేస్తావు. మీరు మీ పనులు టైం చేస్తారు అనుకోండి. నీచే దియే సమయ పర్, క్రింద ఇవ్వబడిన సమయానికి, తుమ్ క్యా క్యా కర్తే హో, నీవు ఏమేమి చేస్తావు. నీవు లేదా మీరు అని అర్థం తుమ్ అంటే. మీరు ఏమేం చేస్తారు లేదా నీవు ఏమేం చేస్తావు అని అర్థం. ఏమేం చేస్తావు కింద టైంలు ఇవ్వడం జరిగింది చూడండి. సుబహ 7 బజే, సుబహ అంటే మార్నింగ్, 7 బజే అంటే 7 o'clock అని అర్థం. నెక్స్ట్ సుబహ 9 బజే, మార్నింగ్ 9 o'clock. 9 బజే అంటే ఏంటి, 9 o'clock అని అర్థం. 9 అంటే 9 అని అర్థం. దోపహర్ 1 బజే, దోపహర్ అంటే ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ 1 బజే, 1 బజే అంటే 1 o'clock. शाम 4 बजे, शाम माने इवनिंग, इवनिंग 4 o'clock, 4 बजे माने 4 o'clock. नेक्स्ट रात 9 बजे, नाइट, रात माने नाइट, 9 बजे 9 o'clock, నైట్ 9 o'clock కి. అంటే ఈ టైమ్స్ ఇచ్చారు మనకి, ఇక్కడ టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైంలో నువ్వు ఏం చేస్తావు, ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఏం చేస్తారో రాయాలన్నమాట. చూడండి, సుబహ 7 బజే, మార్నింగ్ 7 o'clock ఏం చేస్తారు, నైసర్గిక్ కార్యం से निवृत्त होकर पढ़ने बैठता हूं. నైసర్గిక్ కార్యం से అంటే నైసర్గిక్ కార్యం అంటే ఏంటంటే, నైసర్గిక్ అంటే ఇక్కడ న్యాచురల్ అని అర్థం. ఇంకా ఏంటంటే కాలకృత్యాలు అని అర్థం. నైసర్గిక్ కార్యం అంటే, నైసర్గిక్ కార్యం అంటే ఏంటి, కాలకృత్యాలు. మార్నింగ్ కాలకృత్యాలు చేసుకుని, నివృత్తి హోకర్ అంటే చేసుకుని, కంప్లీట్ చేసుకుని, నివృత్తి హోకర్ అంటే దాని నుంచి అవి కంప్లీట్ చేసుకుని అనమాట. ఆ కాలకృత్యాలు కంప్లీట్ చేసుకుని పడ్నే బయటతాము, చదువుకోవడానికి. పడినా అంటే టు రీడ్ అని అర్థం, చదవడం. బయటతాము, బయటన అంటే టు సిట్ అని అర్థం, కూర్చునడం అని అర్థం. కూర్చుంటాను, చదవడానికి కూర్చుంటాను అని అర్థం. కాలకృత్యాలు కంప్లీట్ చేసుకుని చదువుకోవడానికి కూర్చుంటాను. ఎప్పుడు 7 o'clock కి. కాలకృత్యాలు అంటే తెలుసు కదా, మార్నింగ్ లేవగానే మనం అందరు కూడా ఏం చేస్తారు, వాష్రూమ్ గది వెళ్తూ ఉంటారు కదా, ఆ వాష్రూమ్ అలాంటి పనులన్నీ చేసుకుని అనమాట. అవే కాలకృత్యాలు అంటే. అవన్నీ కంప్లీట్ చేసుకుని చదువుకోవడానికి కూర్చుంటాను అని రాయాలన్నమాట. మీరు అందరూ కూడా 7 o'clock కి కూర్చుంటారు కదా, చదువుకోవడానికి కూర్చుంటారు కదా. నెక్స్ట్ సుబహ 9 బజే, మీరు ఏం చేస్తారు 7 o'clock అది రాయాలన్నమాట. సుబహ 9 బజే అంటే మార్నింగ్ 9 o'clock. 9 o'clock ఏం చేస్తారు, స్కూల్కి వస్తారు అందరూ. 9 o'clock స్కూల్కి వచ్చేస్తారు కదా. తయార్ హోకర్ అంటే రెడీ అయ్యి, పాఠశాల జాతాము, పాఠశాలకి వెళ్తాను అని అర్థం. నెక్స్ట్ దోపహర్ 1 బజే, దోపహర్ అంటే ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ 1 o'clock ఏం చేస్తారు, భోజనం కర్తాము, భోజనం చేస్తాను, భోజనం చేస్తాం 1 o'clock కి. నెక్స్ట్ शाम 4 బజే, ఈవినింగ్ 4 o'clock కి మైదాన్ మేకి వెళ్తాం. మైదాన్ మానే ప్లే గ్రౌండ్, మైదాన్ మానే కే హై ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ లో వెళ్తాము, ఆడుకుంటాను, ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటాను 4 o'clock కి. నెక్స్ట్ రాత్ 9 బజే, రాత్రి 9 o'clock కి. 9 o'clock ఏం చేస్తారు, పడాయి పూరి కరికే, చదువు అనేది పూర్తి చేసి. పడాయి అంటే ఇక్కడ చదువు అని అర్థం. చదువు పూర్తి కంప్లీట్ చేసి, పూరి కరికే అంటే ఏంటి, కంప్లీట్ చేసి. సో జాతాను నిద్రపోతాను అని అర్థం. సోనా అంటే టు స్లీప్ అని అర్థం. అంటే నిద్రపోతాను, చదువుకుని 9 o'clock కి చదువుకుని, చదువు పూర్తి చేసుకుని ఏం చేస్తానంటే 9 o'clock కి నిద్రపోతాను అని అర్థం అనమాట. అంటే కొన్ని టైమే ఇచ్చాడు, మధ్యలో డిన్నర్ అవి కూడా ఉంటాయి. ఆ టైం మనకి ఇవ్వలేదు. 4 o'clock కి 9 o'clock కి మధ్యలో డిన్నర్ చేసే టైం కూడా ఉంటుంది అనమాట. అది మనకి ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు మనకి. ఈ టైంలో అసలు ఇచ్చిన టైంలోనే ఏమి చేస్తారో రాయమన్నాడు. కొన్ని టైమ్సే ఇచ్చాడు ఇక్కడ, కొన్ని టైమింగ్స్ ఇచ్చాడు, కొన్నిటికి టైమింగ్స్ ఇచ్చాడు. ఆ టైంలో కొన్ని సమయాలు ఇచ్చారు, కొన్ని టైంలు ఇచ్చాడు మనకి. ఏమేమి టైంలో అవి, మార్నింగ్ 7 o'clock, 9 o'clock, ఆఫ్టర్నూన్ 1 o'clock ఏం చేస్తామని, ఇంకా ఈవినింగ్ 4 o'clock ఏం చేస్తారు, నైట్ 9 o'clock ఏం చేస్తారని ఇచ్చారు అంతే. మిగతా మధ్యలో ఇక్కడ చూడండి, 4 o'clock కి 9 o'clock కి మధ్యలో టైం కూడా ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేస్తామని మనకి ఇవ్వలేదు కదా, అందుకనే ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తారనేది మనం రాసామన్నమాట. నెక్స్ట్ శబ్ద భండార్ చూడండి, వొకాబులరీ చూడండి. ఆ క్వశ్చన్ చూడండి,
शीतल का अर्थ है ठंडा. शीतल, शीतल అంటే మీనింగ్ ఏంటి? ठंडा. शीतल का अर्थ क्या है? ठंडा. ठंडा అంటే కూల్ అని అర్థం. ठंडा అంటే ఏంటి? కూల్ అని అర్థం, చల్లని అని అర్థం. कुछ ठंडी चीजों के नाम लिखो. కొన్ని ठंडी चीजों के नाम. ठंडी चीज माने के కూల్ గా ఉన్న థింగ్స్ అన్నమాట, చల్లని వస్తువులు అని అర్థం. చీజ్ మానే థింగ్. ठंडी चीज అంటే కూల్ గా ఉన్న కూల్ థింగ్ అన్నమాట. కూల్ గా ఉన్న థింగ్స్ నేమ్స్. నామ్ మానే నేమ్స్. లిఖో అంటే రైట్, రాయము అని అర్థం. ఏ వేటి నేమ్స్ రాయాలంట? ठंडी चीजों के नाम, చల్లని వస్తువుల పేర్లు రాయండి అని ఇచ్చాడు అనమాట. చల్లని వస్తువులు ఏంటో రాయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. జైసా అంటే ఎగ్జాంపుల్ అని అర్థం. బర్ఫ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? బర్ఫ్. బర్ఫ్ అంటే మంచు అని అర్థం, స్నో అని అర్థం. బర్ఫ్ అంటే ఏంటి? స్నో, మంచు. మంచు చల్లగా ఉంటుంది కదా. ఇంకా చల్లగా ఉన్నవి ఏంటో ఇక్కడ రాసాను చూడండి. ఆన్సర్ చూడండి. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కూల్ గా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. చాంద్. చాంద్ అంటే చంద్రుడు, మూన్. మూన్ కూడా చల్లగా ఉంటుంది అనమాట. థర్డ్ చూడండి. మటకీ కా పానీ. మటక అంటే పాట్. మటకీ కా పానీ అంటే పాట్ వాటర్ అనమాట. అంటే కుండలోని నీళ్లు, కుండలోని వాటర్ అన్నమాట, కూడా చల్లగా ఉంటాయి. ఇవి 3 వస్తువులు ఏంటో రాసాం మనం. 3 ఏంటో చల్లగా ఉండేవి ఏంటో 3 మనం ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ భాషాకి బాత్. భాషాకి బాత్ చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ చూడండి, 58 పేజ్ చూడండి. 58 పేజ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అవి చూడండి. ఇక్కడ కంప్లీట్ చేయాల్సినవి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వింటూ మీరు కంప్లీట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది, ఫిల్ చేయాల్సింది చూడండి. ఆ క్వశ్చన్ చూడండి. పడో అర్ధ సంజో. పడో అంటే చదువుము. అర్ధ సంజో అర్థము. అర్థం అంటే మీనింగ్. మీనింగ్ అర్థం చేసుకున్నాము. అండర్స్టాండ్ ద మీనింగ్ అని అర్థం. మీనింగ్ అర్థం చేసుకోనము అని అర్థం అనమాట. ముందు రీడ్, చదువుము, అండ్ దెన్ అండర్స్టాండ్ ద మీనింగ్. మీనింగ్ అర్థం చేసుకోనము అని అర్థం అనమాట. చూడండి ఫస్ట్ మీనింగ్ చూడండి. పల్. ఫస్ట్ వర్డ్ చూడండి. పల్. పల్ माने क्षण. पल का अर्थ क्या है? क्षण. क्षण అంటే సెకండ్ అని అర్థం. పల్ का अर्थ क्या है? क्षण, సెకండ్. మనకి దోహేలో ఇచ్చిన వర్డ్స్ అన్నమాట ఇవి. దోహాలు కదా, మన కబీర్కే దోహే లెసన్ కదా. ఆ లెసన్ లో మనకి దోహాలో ఇచ్చిన వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి సెకండ్ వర్డ్ చూడండి. పర్లై. పర్లై माने ప్రళయ్. పర్లై का अर्थ क्या है? ప్రళయ్. ప్రళయ్ అంటే డిజాస్టర్ అని అర్థం. ప్రళయము అని అర్థం తెలుగులో. నెక్స్ట్ నీర్. నెక్స్ట్ వర్డ్ చూడండి. నీర్. నీర్ మానే పానీ. పానీ అంటే వాటర్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఆపా. ఆపా మానే అహంకార్. ఆపా का अर्थ क्या है? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆపా? అహంకార్. అహంకార్ అంటే ప్రౌడ్, గర్వము అని అర్థం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం. సృజనాత్మక అభివ్యక్తి. సృజనాత్మక అభివ్యక్తి ఏంటో చూద్దాం. క్రియేటివిటీ అనమాట. క్రియేట్ చేసి రాయాల్సినవి అనమాట. చూడండి ఆ క్వశ్చన్ చూడండి. ఇందులో కోయి దో సూక్తియా అప్నే శబ్దోं में बनाकर लिखो. కోయి దో సూక్తియా, 2 సూక్తులు అనమాట. సూక్తులు అంటే ఇక్కడ మంచి మాటలు అనమాట. 2 సూక్తులు అప్నే శబ్దోं में, మీ వర్డ్స్ లో, మీ ఓన్ వర్డ్స్ లో బనాకర్ తయారు చేసి రాయము. లిఖో అంటే ఏంటి? రాయము అని అర్థం. 2 సూక్తులు మీ వర్డ్స్ లో, మీ సొంత వాక్యాల్లో తయారు చేసి, సొంత శబ్దాల్లో, సొంత శబ్దాల్లో అంటే సొంత ఓన్ వర్డ్స్ లో అనమాట. ఓన్ వర్డ్స్ లో తయారు చేసి రాయము అని అర్థం. 2 సూక్తులు. ఏంటవి? సూక్తులు. చూడండి ఫస్ట్ చూడండి రాశాను ఇక్కడ. ఆ భలాతో జగ్ బలా. ఆప్. ఆప్ అంటే యు అని అర్థం. భలా. బలా అంటే అచ్చా, గుడ్. తో జగ్. జగ్ అంటే ద వరల్డ్, ప్రపంచము అని అర్థం. భలా అంటే అచ్చా, గుడ్. ఆ భలాతో జగ్ బలా. మీరు మంచిగా ఉంటే ప్రపంచం మంచిగా ఉంటుంది అని అర్థం. అర్థమైందా? మీరు మంచివైతే ప్రపంచం మంచిదవుతుంది అని అర్థం ఇక్కడ. అంటే నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది,
ఊరు మంచిదవుతుంది అని ఒక సామెత ఉంది కదా, అదే అనమాట. అదే మంచి సూక్తి అనమాట ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ చూడండి. సౌ సయ్యానే ఏక్ మత. సౌ అంటే 100, సియానే సయాన్ అంటే 100 ఇంటెలిజెన్స్ అనమాట. సయానే అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. 100 ఇంటెలిజెన్స్ అంటే 100 తెలివైన వాళ్ళు, తెలివైన 100 మంది అనమాట. తెలివైన 100 మంది యొక్క ఏక్ మత, ఒకే మతం కలిగి ఉంటారనమాట. 100 తెలివైన వాళ్ళు ఒకే ఆలోచన కలిగి ఉంటారు అని అర్థం. ఏక్ మత అంటే ఇక్కడ ఒకే మతం కలిగి ఉంటారంటే ఏంటి? ఇక్కడ ఒకే ఆలోచన కలిగి ఉంటారనమాట. 100 మంది తెలివైన వాళ్ళ ఆలోచన ఒకటిగానే ఉంటుంది అనమాట, ఒకలాగే ఉంటుంది అని అర్థం అనమాట. ఇది సూక్తి. ఇవి సూక్తులు అనమాట. ఈ రెండు కూడా ఆబ్బలాతో జగ్బల సౌసయ్యానే ఏక్ మత అనేవి రెండు కూడా సూక్తులు అనమాట. మీరు అందరూ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేజ్ నెంబర్ 58లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిల్ చేయాలి ఆ సూక్తులు. ఇదిగా నెక్స్ట్ 57th పేజ్ 56th పేజ్లో కూడా ఇక్కడ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా మీరు ఇక్కడ వింటూ ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. అందరు స్టూడెంట్స్ అందరూ కూడా టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయండి, వింటూనే ఫిల్ చేసేయండి అమ్మా. అందరు కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ బుక్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.